నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్తే ఏం చేస్తాం? దేవుణ్ణి దర్శించుకొని మన శక్తి కొలది హుండీలో కానుకలు సమర్పించుకుంటాం, లేదా అక్కడ ఇచ్చే లడ్డూనో పులిహారనో ప్రసాదంగా స్వీకరిస్తాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ భక్తులు హుండీలో డబ్బులు వేయడం కాదు, స్వయంగా దేవుడే భక్తులకు డబ్బులను ప్రసాదంగా అందజేస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. తమిళనాడులో వెలిసిన ఈ వింత ఆలయం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. తమిళనాడు రాష్ట్రంలోని ఒక పురాతన ఆలయంలో కొన్ని దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. తమిళనాడులోని శ్రీవరం తారుం మాలిగై పారై కరుప్పస్వామి దేవాలయంలో జరుగుతున్న ఈ తంతు ఇప్పుడు సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపిస్తోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు పూజారులు ప్రసాదంతో పాటు నగదును కూడా అందజేస్తారు. అయితే ఇది ఏదో యాదృచ్ఛికంగా ఇచ్చేది కాదు. దీని వెనక ఒక బలమైన నమ్మకం, సాంప్రదాయం దాగున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలను తిరిగి వారికే ప్రసాదం రూపంలో అందజేయడం ద్వారా ఆ దేవుడి ఆశీస్సులు నేరుగా భక్తుల ఇళ్లకు చేరతాయని అక్కడ వాళ్ళు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు అయితే వస్తున్నాయి. కొంతమంది దీనిని అసలైన ఆధ్యాత్మికత అని కొనియాడుతుంటే మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పద్ధతుల వల్ల మతపరమైన సంస్థల పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం తగ్గిపోతుందని, ఇలా డబ్బులు పంచడం కంటే ఆ నిధులను సామాజిక సేవకు లేదా పేద విద్యార్థుల చదువుకు వాడితే బాగుంటుందని నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు దయచేసి ఇలాంటివన్నీ ఆపేయండి అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే ఆలయ నిర్వాహకులు మాత్రం ఈ విమర్శలన్నీ కొట్టిపారేస్తున్నారు. ఇది తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమని, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయమని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆలయంలో ఇచ్చే డబ్బును భక్తులు ఖర్చు చేయకుండా తమ వ్యాపారాల్లో లేదా ఇంట్లోని పూజ గదుల్లో దాచుకుంటారు. అలా చేయడం వల్ల తమ సంపద వృద్ధి చెందుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. ఆధునిక కాలంలో ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్న తరుణంలో భక్తుల వద్ద నుండి ఆశించకుండా తిరిగి వారికి ఇచ్చే ఈ తమిళనాడు ఆలయం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు భక్తి, మరోవైపు విమర్శల మధ్య ఈ నగదు ప్రసాదం వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. ప్రకృతి వైవిధ్యం ఎంత వింతగా ఉంటుందో మనుషుల నమ్మకాలు, ఆచారాలు కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఏదేమైనా ప్రసాదంగా డబ్బులు ఇచ్చే ఈ ఆలయం గురించి తెలుసుకున్న భక్తులు మాత్రం ఒక్కసారైనా ఆ వింతను కళ్ళారా చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకేముంది ఆలస్యం, మీరు కూడా తమిళనాడు వెళ్ళేసిరండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ అ సాక్షి ఎక్స్క్లూజివ్.